కాకినాడ అడిషనల్ ఎస్పీన శ్రీనివాస్ కాకినాడ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ని కలిసిన లక్ష్మీ పడాల ఏంటి వాళ్ళిద్దరూ అంటే పాపం ఆయన ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్న వ్యక్తి లక్ష్మీ పడాలతో ఏదో పాపం సిగ్గుపడుతున్నాడు. ఐ లవ్ యూ బేబీ అంటున్నారు, ఐ లవ్ యూ బుజ్జి అంటున్నారు, ఆ చంటి అంటున్నారు, చుచ్చు అంటున్నారు, ఏందో లవ్ సింబల్లో యూ సింబల్లో ఇట్టా అట్టా పెట్టుకొని ఉన్నారు. ఏంది ఇవన్నీ పాపం ఆయన ఏంది అసలు ఏంటి ఆ గోల ఏంది ఆ కథ ఏంటి పాపం వరి పొయ్యి ఈ బురదగుంటలో పడ్డాడు ఆ ఎస్పీ. 2022లో ఒక కేసుకు సంబంధించి లక్ష్మీ పడాల వచ్చేసి ఆయన కలిశారు సార్. కలిసినప్పుడు ఓకే ఇద్దరి మధ్య కూడా మాట కలిసిందో లేకపోతే చూపులు కలిసాయో చేతులు కలిసాయో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇద్దరు కలిశారు సార్. ఇద్దరు కలిసి ఈయన వచ్చేసి ఎస్పీ వచ్చేసి అడిషనల్ ఎస్పీ వచ్చేసి శ్రీనివాస్ వచ్చేసి మరదలుగా పిలవడము, ఆయన మరదలు సార్ సినిమా ఇద్దరు కలిసి బాబా అని పిలవడము, మరదలు అని ఈయన అనడము, అంటే ఇలా సంభాషణ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య నా మీద లవ్ లేదా నీకు అంటే నువ్వు లవ్ లేకపోతే నీతో నేను ఎందుకు మాట్లాడుతూ ఉంటాను అంటే నాకు చాలా ఇష్టము, ఇటువంటి ఇటువంటి సంభాషణ అయితే ఎక్కువగా జరిగింది. అయితే సంభాషణ ఓకే వాళ్ళిద్దరు పర్సనల్ మ్యాటర్, దానికి ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అవి ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు ఎలా వచ్చాయి అని ఇప్పుడు చాలా కీలకమైనటువంటి. మధ్యలో ఎవరున్నారు? అడిషనల్ ఎస్పీ ఉన్నాడు, అదేవిధంగా అమ్మాయి లక్ష్మి ఉంది. వీళ్ళిద్దరితో కాకుండా ఈ శేఖర్ భాష మధ్యలో ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నాడు. మరి శేఖర్ భాషతో లక్ష్మీ పడాలకు పరిచయం ఉంది, లక్ష్మీ పడాల శేఖర్ భాష మస్తాన్ సాయి వీళ్ళు ముగ్గురికి కూడా పరిచయం ఉంది. మరి అటువంటి పోలీస్ దర్యాప్తులో ఈ హార్డ్ డిస్క్లో ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో ఈ వీడియోలన్నీ కూడా ఎలా వచ్చాయి? ఎక్కడా కూడా ఈ లక్ష్మికి అదేవిధంగా మస్తాన్ సాయికి డైరెక్ట్ పరిచయం లేదు, మధ్యలో శేఖర్ భాష మాత్రమే లక్ష్మికి పరిచయం ఉన్నారు. అంటే ఇదంతా కూడా మస్తాన్ సాయి శేఖర్ భాష ఇద్దరు కలిసి ఆడినటువంటి ప్రీ ప్లాన్డ్ కుట్ర ఏదైతుందో ఆ కుట్రలో భాగంగానే ఇప్పుడు ఎస్పీలు బయటపడ్డారు సార్. అంటే ఒక పోలీస్ అధికారి బయటపడ్డారు, రేపు పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటపడే అవకాశాలు లేకపోలేదు. కానీ వీళ్ళిద్దరిది లవ్ స్టోరీ మాత్రము కాస్త ఇంట్రెస్టింగ్గా అంటే ఎస్పీకి సంబంధించినటువంటి ఆ లవ్ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆయన డైరెక్ట్గా ఫ్లయింగ్ కిస్లో అంటే వీడియో కాల్ ఏదైతే ఉంటుందో వీడియో రావట్లా, వీడియో ఇచ్చినట్లేదు సార్. వీడియో ఇస్తే అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి సార్ ప్రధానంగా కూడా వీడియో ఏదైతే ఉందో వాటి అన్నింటినీ కూడా సిగ్గుపడుతున్నాడు బాబు, ఆయన సిగ్గుపడుతున్నాడు పాపం అడిషనల్ ఎస్పీ పోలీస్ ఆయన సిగ్గుపడుతున్నాడు, చాలా సిగ్గుపడుతున్నాడు. ముద్దులు పెట్టడము ఇవన్నీ కూడా అంటే ఆ చాట్ చూసిన తర్వాత సిగ్గుపడుతున్నాడు. సరే ఆ చాట్ చూస్తే అంటే పాపం అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చూడాలి. ఎందుకనంటే ఇప్పుడు మనుషుల్ని మార్ఫింగ్ చేసి ఫోటోలు చేస్తున్నారు, ఫోటోల్ని మార్పింగ్ చేస్తున్నారు, వేరే ఫోటోలు తెచ్చి ఈ ఫోటోలో పెడుతున్నారు, ఈ ఫోటోలో తెచ్చి ఆ ఫోటోలో పెడుతున్నారు. ఎవరో అటు ఇటు కానీ కోతున్నట్టు కోతి బొమ్మలు పెట్టుకుని తనకి డ్రగ్స్ సంబంధించి అంటే నేను అనుకోవటం సరే ఆయన అడిషనల్ ఎస్పీ మామూలుగా మాట్లాడి ఉండొచ్చు, బాగా ఏదైనా ఇతర ఫోటోలు తీసి కూడా మార్పింగ్ చేసి ఇట్లా లింక్ చేసి కూడా చాట్ అనేది మాత్రం కరెక్ట్ గా కనిపిస్తుంది కదా. అదే ఆమె పెట్టుకున్న పేరు ఏం తెలుసా? ఈయన పేరు శాడిస్ట్. ఈయన అయ్యి ఉంటే ఈయన ప్రొఫైల్ పిక్ మీద ఆమె పెట్టుకుని ఈయనేమో బేబీ, ఈయనేమో బేబీ. కానీ ఇంట్లో వాళ్ళకన్నా అండి బయట వాళ్ళ మీద చాలా ఎక్కువ ప్రేమ కురిపిస్తున్నారు. నువ్వు చూసేవేంది సార్ బేబీ అని పిలుచుకోవడం ఏంటండి? ఆల్రెడీ కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదో పాపం అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అది పాపం ఆయన సిగ్గుపడుతూనే మాట్లాడుతున్నారు. తనకి ఈ వ్యవహారం అనేది మాత్రం చాలా మందికి చుట్టుకునేలా కనిపిస్తుందండి. ఇది చాలా మంది యొక్క పాత్ర కూడా ఇందులో ఉంటూ చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందండి. ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ, హలో చాట్ కూడా ఫోన్ చాటింగ్ కూడా అయింది, అందుకే పెట్టేశాగా మాట్లాడుకోండి అక్క. ఓకే ఐ లవ్ యూ అయిపోయిందా, కాల్ చేయనా? బాగానే ఉంది. డ్యూటీ కూడా చాలా మరి చాలా పర్ఫెక్ట్గా చేసి డార్లింగ్ మీటింగ్ వీడియో కాల్ కూడా నడిచినాయండి. అవునండి. అంటే నేను ఇది అంటే మామూలు జనరల్ ఏదన్నా మామూలు కాల్ మాట్లాడిందని ఏదైనా మార్ఫింగ్ చేసి ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఎంతవరకు ట్రూ ఫాల్స్ అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఎందుకనంటే ఒక ఎస్పీ స్థాయి అధికారి
కొంచెం ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఏంది అంటున్నాడే, ఆడియో ఉందా? ఇదేంది ఇది అన్నాడు రాజు గారు, ఇది అన్నాడు. ఆడియో లేదా ఓన్లీ వీడియో? ఇది అన్నాడు ఏమన్నాడు? బేబీ అని ఉంటాడు. బేబీ కాదు, చూడండి ఏమన్నాడు చూసి మీరు అనండి. చాటింగ్ కూడా వచ్చిందని. సరే ఏమో అంటే ఏదైనా ఇది ఫ్యాక్ట్ తెలియసే వరకు అంటే వీళ్ళు ఎవరు ఈ మస్తాన్ సాయి బ్యాచ్ అంతా కూడా ఇట్లాంటి పనులే చేశారు. సరే కాల్ మాట్లాడి ఉండొచ్చు, వ్యక్తిగత రిలేషన్ ఉండకపోవచ్చేమో, సరే ఏదో టెంప్ట్ చేస్తుంది కానీ మెసేజ్ పెట్టి ఉండొచ్చేమో. బట్ ఈ అమ్మాయి మొత్తానికి మాత్రం ఎన్ని వీడియోలు రికార్డ్ చేసి వాడికి వేయటం, మరి ఈయన దగ్గర కూడా డబ్బులు ఏమైనా వసూలు చేశారు, ఈయన కూడా ఏమైనా బ్లాక్ మెయిల్ చేసి అవి కూడా ఏమైనా ఉంటాయి, మామూలుగా ఉండవు. ఇదంతా అరాచకమైన బ్యాచ్ కదా. ఏమోదో సార్ అసలు శేఖర్ భాషకి ఈ లక్ష్మి అనేటటువంటి అమ్మాయికి పరిచయం ఎక్కడయిందంటే ఒక కేసు విషయం ఈమె ఎప్పుడైతే అడిషనల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళిందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో ఆయన నన్ను మోసం చేశాడు అని ఈ లక్ష్మి వచ్చేసి ఒక కంప్లైంట్ కేసు వచ్చింది. కరెక్టే మధు. తర్వాత రిలేషన్ ఎట్లా బిల్డ్ అయింది, ఈ గోల్ అయింది, ఇదేంది చుమ్మా అయింది, బొమ్మ అయింది. ఇద్దరి మధ్య చాటు ఆ మొత్తం వీడియోలు అన్ని చూస్తే ఇంకా పూర్తిగా కూడా యంగ్ లవర్స్ ఉంటారు కదా సార్, పూర్తిగా కూడా కొత్తగా ప్రేమించుకునేటటువంటి లవర్స్ ఎలాగైతే ఉంటారో ఆ విధంగా బాబా మర్దల్లాగా బాబా అని ఈ అమ్మాయి పిలవడము, అమ్మాయి మర్దలు అనుకుంటూ కూడా అతను కూడా చుట్టాలేమో కొంపు తీసి చుట్టాలేమో కొంపు తీసి చుట్టాలు కదా సార్. అక్కడ జస్ట్ 2022లో ఒక కేసు కోసం మేము వెళ్ళింది అలా చూపులు ఆడియో కూడా వచ్చిందంట. ఉండు అదేదో వచ్చిందంట ఆడియో కూడా, ఒకసారి అది కూడా ప్లే చేయి. అంటే బాగోదని వదిలించుకొని కంటిన్యూ చేస్తున్నానా? చాలా ఏడిపిస్తున్నారు మీరు నన్ను. ఇది నిజం అన్నారు ఎవరు కూడా. ఎవరెవరు మీరు నన్ను వాడుకోలేదు, నేను మిమ్మల్ని వాడుకోలేదు. ఇప్పుడు ఎందుకు వదిలేస్తాను చెప్పు. ఏదో గోళ నడుస్తుంది మధు, గోళ వస్తుంది. సరే వదిలే, ఎందుకు ఇంకా జాతర ఎందుకు వదిలే.